మనం మన దృష్టి మళ్లించద్దు. కవితకు బెయిల్ వచ్చిందా, బెయిల్ రాలేదా, మనకేమవుతామన్నా కవితకు బెయిల్ వస్తే బెయిల్ రాకుంటే. బెయిల్ రాగానే వేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బెయిల్ ఇప్పించిందట. సుప్రీంకోర్టు ఈ ప్రపంచంలో అత్యధికంగా అన్ని కోర్టుల కంటే ఎక్కువ తెలంగాణ ఈ దేశంలో కోర్టులకు గౌరవం ఉందంటే, న్యాయస్థానం గౌరవం ఉందంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే. ఇలా ఈ కోర్టులు లేకుంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు ఇంతో అంతో భయపడతారు అంటే అది కేవలం కోర్టులకు మాత్రమే భయపడతారు. కోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే నా కోర్టు అవుట్ చేస్తుంది, తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయని చెప్పి ఒక భయం ఇలా మోసగారి లోపల, దొంగ లోపల, లంగ లోపల ఉంది అంటే కేవలం కోర్టు వాళ్ళనే. కోర్టు నుంచి భయపడుతున్నారు. ఏం చేశారు అంటే కోర్టులు ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇస్తుందా, ఒక వ్యక్తులు చెప్తే బెయిల్ ఇస్తుందా కోర్టు? అక్కడ న్యాయపరాలు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టులు ప్రయత్నిస్తుంది తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు, పార్టీలు ఇచ్చే సూచనలకు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ ఇవ్వనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టుల ముందు మాట్లాడము జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడినా, నేను కోర్టు గురించి మాట్లాడలే, బెయిల్ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ కవితకు బెయిల్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫలానా బీజేపీ నాయకులను కలిసింది కాబట్టి బెయిల్ వచ్చిందని కౌంటర్ ఇచ్చిన. కోర్టులు వ్యక్తులు చెప్తే బెయిల్ ఇవ్వవు. వాదోపవాదాలు చూసిన తర్వాత కోర్టులు బెయిల్ ఇస్తాయి. కోర్టుల మీద ప్రజలకు గౌరవం కలిగే విధంగా చూడాలి తప్ప అగౌరవం కలిగే విధంగా కోర్టుల విషయాలు భావించవద్దు అని చెప్పి స్పష్టం చేసిన. వాస్తవం నేను ఇప్పటికీ దాన్ని కమిటీ ఉండే. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు? అభిషేక్. ఆయన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు బీఆర్ఎస్. నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. నేను ఒకైనా మాట్లాడుతున్నాడు, బండి సంజయ్కి ఏం తెలుసు, మా అడ్వకేట్ ఈయనే, అభిషేక్ సింగ్కి కానే కదా, అప్పో నీయంతా నీటి నువ్వు నోట్ నెరవేర్తే ఊరుకోమని చెప్పి నేను. నువ్వు కోర్టులో వాదించింది కవితక్క బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింగ్ గారు, అవునా కాదా? పేపర్ చూపెట్టాను నేను, పేపర్ బాధ్యత ఆధారాలు చూపెట్టినా. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన. ఎస్, నేను కమిటీ ఇప్పటికి ఉన్నా, నేను పేపర్ కూడా చూపెట్టినా. మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థి ఎందుకు ప్రకటించింది అంటే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కాబట్టి, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి, ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కూడా వ్యవహరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేనప్పుడు మరి 38 మంది శాసన సభ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, 38 మంది శాసన సభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలే? ఎవరి కోసం నామినేషన్ వేయలే? కవితక్క తరఫున వాదించింది కాబట్టే, ఇద్దరి మధ్య అంతర్గిక ఒప్పందం జరిగింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలే. ఇప్పుడు ఏ పార్టీ ఒకటన్నా? ఏ పార్టీ ఒకటి? వాళ్ళు అంటే కేసీఆర్ కూడా అమెరికా పోతే కూడా మనకే సంబంధం అట, కేసీఆర్ కూడా పాకిస్తాన్ పోతే మనకే సంబంధం అట. అయిపోయిన తర్వాత అమెరికా పోయి చర్చ జరుపుతామట. నేను చెప్పిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట ముచ్చట అయిపోయింది. పెళ్లి ముందు మాట ముచ్చట అయితే కదా, మాట ముచ్చట అయిపోయింది. మొన్న బెయిల్ వచ్చినాక పెళ్లి చూపులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో అప్పగింతలు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు డైరెక్ట్ అమెరికా పోతే మనం గుర్తుపడతాం కదా. వాళ్ళు సింగపూర్, లండన్ పోయి అటు నుంచి అమెరికా పోతున్నారు. వాళ్ళు పోయి అప్పగింతలు అక్కడనే అన్న ఒక్కటి చెప్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్క కలుస్తున్నారు, దాన్ని ఏమనమానం లేదు, ఇదంతా డ్రామా. అరే ఎవరు పోటీ చేశారన్న ఎన్నికల్లో? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఎన్నికల్లో గతంలో ఇద్దరు అధికారాన్ని పంచుకున్నారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయ్యాడు, ఇక్కడ హరీష్ రావు వీళ్ళంతా మంత్రులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇద్దరు కలిసి ఉన్నారు. అరే పార్లమెంట్ లో పోటీ దగ్గర ఇద్దరు కలిసి మనకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తారన్న పార్లమెంట్ లో పోటీ దగ్గర. మరి వాళ్ళు ఒకటి ప్లాన్ ప్రకారం ఒక సెక్షన్ మీడియాను పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి చెప్పు తప్పుడు ప్రచారిస్తూ 10 సంవత్సరాలు ఫైదా పొందిరు. ఇక ప్రజలు అంతా లేరు. ఇక కొట్లాడింది ఎవరన్నా? మనం కొట్లాడినాం కదా. మనం కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మనం కొట్లాడితే మన కార్యకర్తలు బలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న.
మన కార్యకర్తలు లాఠీ దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చిందనే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బతిల్లే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైలుకు పోలే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌడీషీట్లు ఓపెన్ చేయలే లాఠీ దెబ్బతిల్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గడిలు బద్దలు కొట్టే ఆ గడిలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు పొరపాటు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు బయట అంటున్నారు బీజేపీ కార్యకర్తలు నారాజున్నారా మీరేమన్నా నారాజున్నారా అంటే ఇన్ని విషయాలు చెప్పిన అవద్దని చెప్పిన ఎక్కడైనా తప్పు చెప్పినా ఏమన్నా నేను రెచ్చగొట్టాలని చెప్పలే అన్న వాస్తవ విషయాలు చెప్పిన ఈ విషయాలను మీరు గల్లీ తీసుకుపోవాలన్న ఇక్కడ యువమోర్చా అధ్యక్షులు అన్ని జిల్లాకు వచ్చినటువంటి మోర్చాల అధ్యక్షులు అందరూ కూడా యువమోర్చా కానీ మహిళా మోర్చా కానీ కిసాన్ మోర్చా కానీ ఎస్టీ మోర్చా కానీ ఎస్టీ మోర్చా కానీ మైనార్టీ మోర్చా కానీ ఓబీసీ మోర్చా కానీ ఈ 7 మోర్చాల అధ్యక్షులు మీరందరూ కూడా బాగా మాట్లాడినా అన్ని విషయాలు చెప్పినా గేటు తర్వాత వైపు మర్చిపోతే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు మీకు కసి ఉండాలి కూడా ఒక కసి ఉండాలి పటపట పండుగ దొరకాలి కేసీఆర్ తలుచుకోవడం ఒక్కసారి కోపం వస్తుంది రాదా ఇష్టపడతామా అన్న కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టపడతామా అన్న 2 సార్లు జైలు పంపినా నన్ను కూడా మంగేడానికి జైలు పంపినా నా మీద 109 కేసులు అన్నా ఇప్పుడు 109 కేసులు 2 సార్లు జైలుకి పోయినా దేశంలో ఏ ఎంపీ పోలే ఏ ఎంపీ మీద 109 కేసులు లేవు కానీ భయపడతలేనా కసితలు ఉన్నా అన్న ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కుటుంబం మెడలు వంచాలని ఖచ్చితంగా మాట్లాడున్నాను బీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవది ఒక చిన్న ఉదాహరణ ముగిస్తున్నా ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు కుటుంబ పాలనకు వ్యతిరేకం అవునా కాదా మోడీ గారు పోరాటం దీని మీద పరివారవాద పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి కేసీఆర్ కొడుకు ఇవ్వాలి హరీష్ రావుకి ఇవ్వాలి సంతోష్ రావుకి ఇవ్వాలి కేటీఆర్ కొడుకు కూడా రాజకీయాలకు వస్తున్నాడు ఆయన కూడా ఇవ్వాల్సి ఇస్తామా మన అన్నకి టికెట్ ఇస్తే తమ్మునికే ఇయ్యం మనం టికెట్ ఈ పార్టీ ఎట్లా చేసుకుంటామా ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్టాడతాం మనం 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటాం ఏ విధంగా కలుస్తాం కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ ఇవి 2 కలుస్తాయి పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా వీడి నాన్నకైనా దొంగరా తీసుకున్నా అంటాడు ఈ 2 జోడీ మంచిగా ఉంటుంది 2 కుటుంబ పార్టీలే 2 అవినీతి పార్టీలే ఇవి 2 కలిసి ప్రజలు ఏమనుకోరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మనకైతే తూర్చుకోని అంటారు గుర్తిస్తారు ప్రజలు కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ లను డ్రైనేజ్లో ముంచి తీసిన హేవల్ గంతేరా అనుకుంటారు నీతి నిజాయితీ మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ 2 జోడీలు కుదురుతాయి మనకు వాళ్ళకు సంబంధం ఉన్నది మీరు చూసి ఎక్కడెక్కడ ఖండించాలి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి దాని మీద మనం నిక్కచ్చిగా నిబద్ధతలు ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ టార్గెట్ పక్కా